వావ్, సూపర్ గా ఉంది. బాగుందా? నీకోసం నేనే స్వయంగా ఈ షేప్ ని డిజైన్ చేశాను. చూడు సిద్ధు, ఈ లవ్ సింబల్ ప్రపంచంలో ప్రేమ అనేది ఒకటి ఉందని, దాన్ని మర్చిపోవద్దు అని అందరికీ చెప్తున్నట్టుగా ఉంది కదూ. అలాగే నువ్వు నన్నెప్పటికీ మర్చిపోవు కదా? ట్రై చేస్తా. నిన్ను నందిని ప్లీజ్, ఏదో సరదాగా అన్నాను. నా ప్రాణాన్నైనా వదిలేస్తా గాని నిన్ను మాత్రం వదులుకోను. సరే పట్టు, ఈ షర్ట్ నీకు వేస్తాను. సూపర్, నీకెలా ఉంది? బాలేదు. ఇప్పుడు బాగుంది. సిద్ధు ప్లీజ్ సిద్ధు, రావట్లేదు సిద్ధు. తీసే సిద్ధు. అబ్బా ప్లీజ్ సిద్ధు తీసేయి. ఇలాగే ఉందాం ప్లీజ్ సిద్ధు, వదులు. ఇలాగే బాగుంది ప్లీజ్. సిద్ధు వదులు. వదలను. సిద్ధు సిద్ధు ప్లీజ్ వదలను. వదులు సిద్ధు. బా నీకే చెప్పేది, వదులు. సిద్ధు వదులు సిద్ధు ప్లీజ్ సిద్ధు. వదలనుగా. సిద్ధు వదులు. నో వే. నువ్విచ్చిన షర్ట్ని నువ్వే పాడు చేసావు. నువ్వు నా హార్ట్ ని పాడు చేసావు. అయినా నన్ను మర్చిపోవాలని కోరుకుంటున్నప్పుడు నాకు సంబంధించినవి నీ దగ్గర ఉండకూడదు కదా? ఏంటిది? నీకే చెప్పేది సిద్ధు. చెప్పేది విను. ఏంటి కాదు, తీసేయ్. నన్ను మర్చిపోయావు కదా, నేనిచ్చింది మాత్రం నీకెందుకు? తీసేయ్. తీసిద్దు. ఏంటి సిద్ధు, షర్ట్ తీసేసావు? నీ కాబోయే భర్త షర్ట్ మీద కాఫీ పడితే దాన్ని తీసుకొని వేరే షర్ట్ ఇవ్వబోతుంది రోజీ. అంతే కదా రోజీ? అవును అంతే. ఇప్పుడు ఈ టీషర్ట్ కాఫీ షర్ట్ అయిందనమాట. ఏది ఇలా ఇవ్వు రోజీ. అరే ఈ షర్ట్ మీద హార్ట్ ఉంది, తన హార్ట్ ని తీసేస్తారా? హార్ట్ లేకుండా సిద్ధు ఎలా ఉంటాడు పాపం. ఓ మర్చిపోయాను, తన డాక్టర్ కదూ, హార్ట్ లేకపోయినా బతికేస్తాడేమో. అయ్యయ్యో ఏంటి రోజు అలా విసిరేశావు పాపం. అదే నీళ్ళెవరైతే అలా విసురుతావా? అయినా నందిని కాబోయే ఆయన మీద నీకెందుకంత కోపం రోజీ?
సార్ ఇక్కడ సిద్ధు గారు అంటే ఎవరు? నేనే. మీకు పార్సిల్ వచ్చింది సార్. సార్ ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. బ్రో నీకెందుకు బ్రో, నేనున్నాను కదా, మై హూనా. వావ్, ఐఫోన్ సూపర్. ఏంటి బాస్, ఐఫోన్ తెప్పించావు? నందినికా? ఎప్పటి నుంచో ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఈ ఫోన్లో ఫీచర్స్ సూపర్గా ఉంటాయి. నేను ఈ డబ్బా ఫోన్తోనే సరిపెట్టుకుంటున్నాను. అయినా ఫోన్ దేముందిలే, ఇక్కడ చాలా విషయాలు సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం, నా శాలరీయే ఈ ఫోన్ అంత లేదు. ఈ మోడల్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ఐఫోన్. ఇదిగో తీసుకో. పర్లేదు, ఆ ఫోన్ నువ్వే తీసుకో. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నీ నందినికి ఇవ్వాలనుకున్నది నాకిస్తున్నావా? ఆ ఫోన్ అంటే నీకు ప్రాణానికి ప్రాణం అంటున్నావు కదా, తీసుకో. నేను వేరేది బుక్ చేస్తాలే. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. చూసావా రోజీ, సిద్ధుది ఎంత త్యాగమైన హృదయమో. ఏదైనా సరే త్యాగం చేయాలనే మెంటాలిటీ ఎంతమందికి ఉంటుంది? ఒక్క సిద్ధుకి తప్ప. ఏమైనా నందిని చాలా అదృష్టవంతురాలు. ఆ ఫోను ఆ రోజు అర్థమైంది. మొన్న నా కోసం ఆన్లైన్లో బుక్ చేశానన్నావు కదా, అది ఇప్పుడు వచ్చింది అంతేగా? అవును. బాగుంది, భలే త్యాగం చేశావు. ఓహో, ఎలాగో మన ఇద్దరి బంధం విడిపోతుంది కదా అని లెక్కలేసి ఇచ్చేసావా? వెరీ గుడ్. అయినా నువ్వు ఇలా ఇచ్చినందుకు నేనేం ఫీల్ అవ్వడం లేదులే. ప్రేమించిన నన్ను లోకికి త్యాగం చేశావు, ప్రేమతో ఇద్దాం అనుకున్నది విజయ్కి త్యాగం చేశావు. బాగుంది, చాలా బాగుంది. నందిని, సిద్ధునింకా బాధ పెట్టకే. బ్రో, ఫోన్ సౌండ్ అదిరింది. అరే రోజీ, నీ మెల్లో గొలుసు చాలా బాగుందే. ఏది ఒకసారి ఇవ్వు, చూసిస్తాను. నా మెడలో ఎలా ఉంది నువ్వు చెప్పు రోజీ. బాగుంది. నందిని,
బాగుందా? బాగుంది బాగుంది. ఏ సిద్ధు, సూపరా? సూపరు. యుఎస్ లో జాబ్ చేసేటప్పుడు నా మెల్లో కూడా ఇలాంటి గొలుసు ఒకటి ఉండేది. ఇద్దరి వల్ల ఉద్యోగం పోయాక తిరిగి ఇండియాకు వచ్చేటప్పుడు ఖర్చుల కోసం మార్వాడి కొట్లో అమ్మేయాల్సి వచ్చింది. నచ్చిందంటున్నావు కదా, తీసుకో. నీకు కావాలి కదా? పర్లేదు, ఇంకో గోల్సుంది. థ్యాంక్ యూ రుచి, థ్యాంక్ యూ. బాయ్. మనం ఇప్పుడు వాడు ఏదడిగితే అది ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. వాడు చాలా తెలివిగా ఇది నాకు ఇవ్వండి అని అడగకుండా మనమే ఇచ్చేటట్లుగా చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటూ మన దగ్గర నుంచి చాలా వరకు నొక్కేయాలని చూస్తున్నాడు. వీడిది ప్రతీకారమో అవకాశవాదమో అర్థం కావడం లేదు. అసలు నీకేం కావాలి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని మనమే బయటపడి అడిగితే? వద్దు సిద్ధు, మనం కూడా బయటపడొద్దు. వాడు మన గురించి అంతా తెలిసినా కూడా ఎందుకు కామ్గా ఉంటున్నాడో మనమే గమనించి తెలుసుకోవాలి. వాణ్ణి డైరెక్ట్గా అడిగితే మన రహస్యం అంతా బయట పెట్టి రచ్చ చేస్తాడు. అప్పుడంతా తెలిసిపోతుంది. ముందు వాడి ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాకే మనం ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. పాపం, అడగకుండానే ఐఫోన్ వచ్చింది, గోల్డ్ చైను వచ్చింది. దీనికి బదులుగా నేను కూడా చాలా విశ్వాసంగా ఉండాలి కదా. ఉంటాను. ఒరే విజయ్, నువ్వు వాకింగ్ అని తీసుకొచ్చి జాగింగ్ చేస్తున్నావేంట్రా? రేయ్, నందిని దత్తత కార్యక్రమం ఆపడానికి ప్లాన్ చెప్తానని చెప్పి పరిగెత్తించుకుంటూ తీసుకొచ్చి ఇలాంటి చోటుకి తెచ్చావేంట్రా? అది కాదు గాని మేం చచ్చేలా ఉన్నాను రా. రే వస్తే సంధ్య ఆగవే. అబ్బా నువ్వు రాపిన్ని. రే ఇక మా వల్ల కాదురా. అమ్మా నేను పరిగెత్తలేను. అదిగో వచ్చేసాం, అక్కడే. అవునా? ఆగరా ఆగరా. ఇక్కడే. ఇక్కడ ఏమదురా ఇక్కడ? రే విజయ్, ప్లాన్ ఏంటో చెప్పరా. ఆ నందిని కాదు మేం చచ్చిపోయేలా ఉన్నాం. చెప్తాను మమ్మీ. త్వరగా తేల్చరా. 1 సెకండ్. హాయ్ బ్రో. హాయ్. హాయ్. తెచ్చావా బ్రో? తెచ్చాను బ్రో. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్రో. బాయ్. బాయ్. ఏంటి తమ్ముడిది? దీన్ని జార్ విత్ లిక్విడ్ అంటారు. ఇది తాగించేదా? కాదు, జార్పించేది. జారిపించేదా? ఆ ఎవరైనా మామూలు నూనె మీద కాలు పెట్టి అరటి తొక్క మీద కాలేస్తే జారచ్చు, జారకపోవచ్చు. కానీ ఇది అలా కాదు. ఈ లిక్విడ్ మీద కాలు పెట్టారో కాదు కాలు కొంచెం తగిలినా చాలు. అలాగా? మ్మ్. కావాలంటే మీకు ఇప్పుడే ఒక శాంపిల్ చూపిస్తాను. ఒక్క నిమిషం.
సీ దిస్. రేయ్ నేను చెప్పింది చెయ్యి, ఎలాంటి అమ్మాయి అయినా పడిపోతుంది. గ్యారంటీ గ్యారంటీ గ్యారంటీ. అబ్బో నా నడువు విరిగిపోయింది, ఇది మాత్రం గ్యారంటీ. చూసారా? అయ్యో అమ్మో ఏంద్ర ఇలా పడిపోయినంట్రా బాబు. రే రే అమ్మాయి పడిపోవడం గ్యారంటీరా, గ్యారంటీ. హలో బ్రో, ఫోన్ మాట్లాడేటప్పుడు కింద చూసుకొని నడవాలి. ఓకే ఓకే బ్రో. చూసారా వాడికి ఎలా నడుము విరిగిందో? ఈ లిక్విడ్ మీద నందిని కాలు వేసి జారి పడుతుంది, నడుం విరుగుతుంది, దత్తత క్యాన్సిల్ అవుతుంది. అవునవును. అవునరా తమ్ముడు, అంత పెద్ద కొంపలో దీన్ని ఎక్కడ పోద్దాం? దీన్ని మెట్ల మీద పోద్దాం. నందిని మెట్లు దిగుతూ ఉంటుందిగా, కాలు దీని మీద వేస్తుంది, అంతే. అమాంతంగా మెట్ల మీద నుంచి డోర్లుకుంటూ పడి స్పృహ కోల్పోతుంది. అప్పుడు నడుము విరుగుతుంది. అలాగే చేద్దాంరా తమ్ముడు. ఇదిగో నేను పక్కగా ప్లాన్ చేసి మీకు ఫోన్ చేస్తాను. ఎప్పుడు మీరు ఏం చేయాలో అప్పుడు చెప్తాను, అలాగే చేయండి. అలాగే. కానీ ఇలాంటి ఐడియాలు నీకు ఎలా వస్తాయిరా? అవునరా, నీకెలా వస్తాయిరా? కొడుకుని చూసి తల్లిగా గర్వపడే సంతోషం ఓ వైపు ఉందిరా. అలాగే ఇలాంటి ఐడియా నాకు రానందుకు ఈర్ష్యగా ఉంది. నాకు కూడారా. అవునరా, ఈ ఐడియా చెప్పడానికి ఇంత దూరం తీసుకొచ్చి ఇలా పరుగులు పెట్టించి చంపాలా? అక్క, అన్నం వండే చోట్లో అన్నం తినొచ్చు, నీళ్లు తోడే చోట నీళ్లు తాగొచ్చు, కానీ ప్లాన్ అమలు చేసే చోట్లో ప్లాన్ వేయకూడదు. ఓహో, ఇదొకటి ఉందా? ఆ, అందుకే ఇంతకు ముందు మన ప్లాన్ వీక్ అయిపోయి లీక్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటిది? మా అమ్మ సంధ్యక్క నెక్స్ట్ దీంతోనే ప్లాన్ చేశారు మేడం. ఇదొక లిక్విడ్, దీని మీద అడిగేస్తే చాలు కాలు జారి పడిపోవడం గ్యారంటీ. దీన్ని మెట్ల మీద వేసి దీని మీద నుంచి నందిని నడిచేలా చేసి తన్ని పడేసి తన కాళ్ళు చేతులు విరగొట్టేలా ప్లాన్ చేశారు మేడం. నా నందిని కాళ్ళు చేతులు విరగొట్టాలనుకుంటున్నారా? వాళ్ళ నొదలను వద్దు మేడం, వాళ్ళు తీసిన గోతులు వాళ్లే పడేలా నేను చేస్తాను కదా. నేను చాలా ఫీల్ అయ్యాను. వాళ్ళు నా రక్త సంబంధంలో అనిపించడం లేదు, రక్త రాబందులా అనిపిస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో వాళ్లే పొడుచుకునేలా చేస్తాను మేడం. మీకు ఈ విషయం చెప్పి చేద్దామని వచ్చాను. ఆ సంధ్య అరుంధతులకి బుద్ధి వచ్చేలా చెయ్యి. మరోసారి ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి. అలాగే మేడం, మీరు మాత్రం ఏం తెలియనట్టుగా ఉండండి, అంతా నేను చూసుకుంటాను.